హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము యూనిక్ కీ అనేది ఎలా మనము యూనిక్ కీ యాడ్ చేసేస్తాము, ఆ యూనిక్ కీ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేను న్యూ టేబుల్ తీసుకుంటున్నాను. అయితే మరి యూనిక్ కీ అనేది ఎటువంటి సందర్భాలలో క్రియేట్ చేస్తారు? ఓకే, ఇంటీజర్స్, ఐ డోంట్ వాంట్ అలో నల్ వాల్యూస్, నేమ్, varchar 20, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నంబర్. సో అందరికి ఏం చేసి నేను కొన్ని నంబర్స్ అనేటివి ఇస్తూ ఉన్నాను. నాకు ఈ నంబర్స్ అనేటివి ఏంటంటే డైరెక్ట్గా మనకు ఆ నెంబర్స్ అనేటివి ఏంటంటే అవి మనకు యూనిక్గా ఉండాలి, అంటే డూప్లికేట్ వాల్యూస్ అనేటివి రాకూడదు. అంటే మరి ప్రైమరీ కీ అనేది ఒకటే ఇస్తాం కదా. సో ఈ ప్రైమరీ కీ ఒకటే ఎందుకు ఇస్తాము ఏంటిది అన్నది దీని గురించి నెక్స్ట్ సెషన్ కొన్ని సెషన్స్ తర్వాత చెప్తాను. ఇప్పుడైతే నేను చేసిన ఐడికి ఒక మాత్రం ప్రైమరీ కీకి ఇచ్చేసిన. అయితే ఒక టేబుల్కి మనం ఒకటే ప్రైమరీ కీ అనేది ఇవ్వగలుగుతాం, అంతకంటే ఒక ప్రైమరీ కీస్ అనేవి ఇవ్వలేము. అయితే ఇప్పుడు నేను ఏం చేసిన, ఈ యొక్క టేబుల్కి ఒక ప్రైమరీ కీ అనేది ఇవ్వడం జరిగినది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ టేబుల్ నేమ్ నంబర్ అని ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్, నెంబర్ అని ఇచ్చేసి సేవ్ చేసిస్తున్నాను. ఇప్పుడు సేమ్ యథావిధిగానే ఇక్కడికి వచ్చేసి ఒక్కసారి రీఫ్రెష్ చేద్దాం. చూడండి, ఇక్కడ నంబర్ టేబుల్ అయితే మనకు యాడ్ అవ్వడం జరిగినది. ఒక్కసారి చూద్దాం నెంబర్లో మనకి ఏమేమి ఉన్నాయి. నెక్స్ట్ స్టార్ట్ ఫ్రమ్ డాట్. ఓకే, చూడండి, నంబర్, ఐడి, నేమ్ ఉన్నది. మరైతే దీంట్లో ఉన్న కీస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. టేబుల్ సెలెక్ట్ చేసుకోండి, ఆ టేబుల్లోకి వెళ్ళేసి కీస్ చూడండి. ఇప్పటి వరకు ఒకటే ప్రైమరీ కీ ఒకటే ఉంది, ఎందుకంటే మనం ప్రైమరీ కీ అనేది ఒకటే యాడ్ చేసేసినాం. ఇప్పుడు యూనిక్ కీ అనేది ఎలా యాడ్ చేస్తారు? సో ఫస్ట్ ఆల్టర్ టేబుల్. ఏ టేబుల్కి అయితే మనము ఈ యొక్క యూనిక్ కీ అనేది మనం ఏ టేబుల్లో ఉన్న కాలమ్కి అయితే మాత్రం మనం యూనిక్ కీ ఇవ్వాలనుకుంటామో ఆ టేబుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ యాడ్ కాన్స్టెంట్, యూక్యూ అంటే ఏంటంటే యూనిక్ కీ. ఓకే, అండర్స్కోర్. మనమైతే ఏ కాలమ్కి ఇవ్వాలనుకుంటున్నామో ఆ కాలమ్ని ఎంటర్ చేయండి. తర్వాత మనం ఏ కాలంలో ఏ వాల్యూకి ఇవ్వాలనుకుంటున్నాం, నంబర్ అనే కాలంకి అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో ఏ కీ ఇవ్వాలనుకుంటున్నాం? యూనిక్ కీ. ఓకే, యూనిక్. తర్వాత మనం ఇచ్చే కాలం నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. దేనికి అంటే మనము ఇక్కడ యూనిక్ నెంబర్ అనే దానికి మాత్రం మనం యూనిక్ కీ అనేది ఇవ్వాలనుకుంటున్నాం. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ అయిపోయినది. ఇప్పుడు ఒకసారి కీస్ అనేది మనం రీఫ్రెష్ చేద్దాం. చూడండి, యూనిక్ కీ అనేది మనకు ఆటోమేటిక్గా యాడ్ అవ్వడం జరిగినది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇన్సర్ట్ ఇంటూ dbo డాట్ number values 1 Lakshmi, something 555. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వాల్యూస్ అన్ని ఎంటర్ చేసేస్తున్నాను కదా. ఒక్కసారి కనుక నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేస్తున్నా. చూడండి, ఈ వాల్యూస్ అనేవి మనకి ఎందులోకి ఎగ్జిక్యూట్ అయినాయి? dbo డాట్ నెంబర్ అనే టేబుల్లోకి మనకి ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నానంటే ఐడి అనేది నెంబర్ 2 ఇచ్చినాను. ఓకే, సో కాలం అనేది ఒక నేమ్ అనేది కూడా చేంజ్ చేస్తున్నాను, కానీ నెంబర్ మాత్రం సేమ్ ఇచ్చేస్తున్నాను. సేమ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఓకే, సో యూనిక్ కీ అనేది మనం అయితే ఏమి ఇచ్చేసినామో దాని యొక్క ఎర్రర్ ఇండికేషన్ మాత్రం రావడం జరిగింది. ఇప్పుడు కనుక మీరు ఇక్కడ యూనిక్ నెంబర్ అనేది చేంజెస్ చేసినట్లయితే నీకు ఆటోమేటిక్ అది ఇన్సర్ట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేసినామంటే మనకు ఇలా వచ్చేస్తాం. ఓకే, మరి దీన్ని ఎలా తీసిస్తారు అంటే ఈ యూనిక్ కీ అనేది ఎలా డిలీట్ చేస్తారు అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ అనవచ్చు,
లేదా క్వరీ తోటి కూడా మనం ఇక్కడ డిలీట్ చేయొచ్చు అండి. సో ఆల్టర్ టేబుల్, ఏ టేబుల్లో ఉంది మనకు అది, ఎక్కడ ఉంది, నంబర్ అనే టేబుల్లో ఉన్నది. ఓకే, నెంబర్ అనే టేబుల్లో ఉన్నది. సో డ్రాప్, ఎందుకంటే నాకు అది ఆ యొక్క యూనిక్ కీ అనేది డ్రాప్ కావాలా, కాన్స్టెంట్ uq_. సో మనకి ఏది డిలీట్ కావాలి, ఇది కదా. చూడండి ఒక్కసారి దీన్ని కనుక మనం ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే చూడండి, ఇప్పుడు ఒకసారి కీస్ అనేది రిఫ్రెష్ చేద్దాం, మొత్తం ఎరేజ్ అయిపోతాయి. ఓకే, ఈ విధంగా మనకు యూనిక్ కీ అనేది ఉపయోగపడుతుందండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని SQL క్లాసెస్ వింటూ SQL నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.